అందరూ అంటే ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా అందరు కలిసిమెలిసి మంచిగా అంటే ఎలక్షన్ మనం సజావుగా నిర్వహించుకున్నాము. మరి అలాగే ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవం కూడా చాలా మంచి ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. అలాగనే ముందు ముందు కూడా ఆఫీసర్లు, తర్వాత పొలిటికల్ వాళ్ళు, గ్రామ పెద్దలు అందరం కలిసి మన బట్టి సవర్గం గ్రామ పంచాయతీని అన్ని విధాలుగా అంటే గవర్నమెంట్ నుంచి ఏ ఫండ్ వచ్చినా కూడా దాంతో మనం వీలైనంత వరకు అన్ని మంచి చేసుకోవాలని చెప్పి నేను అందరినీ సర్పంచ్ని, ఉప సర్పంచ్ని, వార్డు మెంబర్లను అందరినీ కోరుకుంటూ మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి అలాగే మీరు కూడా ఉండాలా. అందరు కలిసి వర్క్ చేస్తేనే ఏదన్నా గ్రామాభివృద్ధి కానీ దేశాభివృద్ధి కూడా అందరు కలిసి చేస్తేనే అవుతుంది. కాబట్టి మన ఉన్న గ్రామ పంచాయతీని మనం అందరం కలిసి మంచిగా చేసుకోవాలని కోరుకుంటూ అందరికి కూడా మరోసారి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు మా తరఫున కంగ్రాచులేషన్. समर्पयामि। कामोक्षदेविदं कर्षे प्रणमम्यामजाय नमः। नित्यार्थ समृद्धिविदं नमतोभ्यः। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलादकरेत्यानाकारणाय श्रुतियज्ञविशदाय गुरुसुधाः गणात् नमोस्तुते। ओम स्वस्ति नो मिमदामस्मिना सुभगाः स्वस्ति देवयादृणवर्णः स्वस्ति पूजा श्रुतः प्रणवः स्वास्थ्य हे देवया पृथ्वी सुचत्रुणा स्वास्थ्य वायुमुपो ब्रुवामहे स्वं स्वास्थ्य भुवनस्य सत्पदे। నన్ను గెలిపించినటువంటి నా యొక్క గ్రామ పంచాయతీ బట్టి సౌరం ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులకు కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క గ్రామ ప్రజల సంక్షేమం కోసం, గ్రామ అభివృద్ధి కోసం నేను అనేక కార్యక్రమాలు చేపట్టి ఎటువంటి ఎవరికి ఇబ్బందులు లేకుండా నా యొక్క పరిపాలన సాగించి మంచినీటి సౌకర్యం అయితేనేమి, మురుగునీటి డ్రైనేజ్ సమస్య అయితేమి, విద్యుత్ సమస్య, రోడ్డు సమస్య, కొంచెం శ్మశాన వాటికల సమస్య ఉన్నాయి, స్కూల్ బిల్డింగ్స్ కావాలి, అంగన్వాడీ బిల్డింగ్ ఇప్పుడే వచ్చింది. ఇవన్నీ యొక్క సమస్యలను అందరితో కలుపుకొని పోయి అన్ని సమస్యలు తీరే వరకు నేను అహర్నిశలు కృషి చేస్తూ నా యొక్క గ్రామాభివృద్ధికి పాటుపడతానని ఎన్నికలను అందరికీ
గ్రామ సర్పంచ్ మిట్టిపల్లి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ ఉప సర్పంచ్ దర్శనాల ఆశమ్మ గారికి, వాళ్ళ తోటి వార్డు సభ్యులందరికీ మన గ్రామ ప్రజల తరపున, నా తరపున ఇదే మా ఆర్థిక శుభాకాంక్షలు. అందరికీ ఒకటే విషయం చెప్పి నేను ముగిస్తున్నాను. ఇక్కడ వచ్చి ఇంత పబ్లిక్ నిల్చున్నారంటే దానికి కారణం ఏంటని ఎవరికైనా తెలుసా? ఇంత మంచిగా కూర్చున్నారు, ఇంత మంచి బట్టలు వేసుకున్నారు, ఇంత మంచిగా మన సర్పంచ్ని ఎన్నుకున్నారు. మరి దానికి కారణం ఏంటి? ఎవరికైనా తెలుసా అమ్మా? ఎవరైనా తెలిస్తే ఒక చేతులు లేపగలరు? ఇది దీనికి గల కారణం తరుణ్, దీనికి గల కారణం ఏంటో తెలుసా? మనకి మన దగ్గరికి వచ్చి ఇంత మర్యాద దొరుకుతుంది, మనం ఇంత మంచిగా ఈ ప్రజలల్లా తిరుగుతున్నాం గౌరవంగా అంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఇదమ్మా, ఇది. కాబట్టి ఇది ఉన్నంత వరకు మీకు ఎప్పుడు సర్పంచులు కానీ, వార్డు సభ్యులు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పిఎంలు ఎందరు వస్తూ పోతున్నా ఇది మాత్రం మీ వెనుక ఉంటే మీకు జీవితాంతం రక్షణనే ఉంటుంది. కాబట్టి మీరు ముందు మొక్కాల్సింది ఇంట్లో దేవుని కంటే ముందు ప్రతి ఇంట్లో ఇది ఒక్కటి అందరూ దీన్ని ప్రతి ఇంట్లో ఉంచుకొని దీని విలువ తెలుసుకొని మన పబ్లిక్లకు రావాలని, దీని గురించి ప్రతి ఒక్కరు ఒక 4 మాటలు మాట్లాడితే మన జీవితాలు ఇంకా మంచిగా బాగుపడతాయని ఈ కార్యక్రమాన్ని నా తరపు నుంచి ముగించుకుంటున్నాను.
గ్రామ అభివృద్ధి సర్పంచ్ గారికి మన ఊరి తరఫు నుండి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ధర్మో రక్షతి రక్షితః. ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా పరిపాలన చేస్తారు అని గ్రామ ప్రజలందరి ముందర అక్కడ వారు ప్రమాణం చేయడం జరిగింది. అది ఈ 5 ఏళ్ల పరిపాలనలో వారు తప్పకుండా అటువంటి న్యాయాన్ని ప్రజలందరికీ చేస్తారని, ప్రజలందరి నమ్మకాన్ని నేను నా కంఠ రూపంలో చెప్తున్నాను. మన రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా వారు ఆ పనులను స్వీకరించారు. ఇవాళ మనందరి బాధ్యత కూడా ఎంతో ఉంది. వారికి సహకారాన్ని అందించాలని కోరుకుంటున్నాను. మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను వార్డు మెంబర్లు వారి దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే మన అధినేత గ్రామ పంచాయతీ సర్పంచ్గా గ్రామ పంచాయతీలో ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థను చూసుకునేటటువంటి బాధ్యత వారిది. గ్రామ సభ్యుల యొక్క అంటే వార్డు సభ్యుల యొక్క అధికారం ఏంటంటే అక్కడక్కడ ఉన్నటువంటి మీ వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలను తీసుకొచ్చి వీరి ముందు ఉంచేటటువంటి అధికారం మీకు ప్రజలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి వార్డు సభ్యుడు ప్రతి వార్డులో ఉన్నటువంటి సమస్యలని మీ వార్డు సభ్యులుగా ఎన్నుకోబడ్డటువంటి అంటే మీరు ఎన్నుకోబడ్డటువంటి మీ వార్డు సభ్యుని దృష్టికి తీసుకురావాల్సింది ఆ బాధ్యత మీ పైన ఉంది. వారు ఆ సభ్యులు ఎన్నుకోబడ్డటువంటి 10 మంది సభ్యులు మన గౌరవనీయులైనటువంటి సర్పంచ్ గారి దృష్టికి తీసుకొచ్చేటటువంటి బాధ్యత మీ పైన ఉంది. ప్రతి పౌరుడు మన గ్రామ పంచాయతీ బట్టి సవరగామ యొక్క ప్రతి పౌరుడు ఎంతో కష్టపడి కృషి చేసి మన నాయకుడిని ఎన్నుకున్నారు. వారందరికీ నేను ప్రత్యక్షంగా ఇక్కడ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంత గొప్ప నాయకుడిని ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది, ఎన్నుకోబడడం జరిగింది. ఇక్కడ నేను ప్రత్యక్షంగా చెప్పబడేది ఏంటంటే కర్త కారయిత చైవ ప్రేరకః అనుమోదకశ్చ సుకృతే దుష్కృతే చైవ సప్త ఏతే చత్వార ఏతే అనుభాగినః అని ఒక సంస్కృతం శ్లోకం. అంటే కర్త చేసేటటువంటి వ్యక్తి, కారయిత అంటే చేయించేటటువంటి వ్యక్తి, అంటే మనం ఇక్కడ పరమేశ్వరుని కూడా అనుకోవచ్చు, లేదా వీరిపై ఈ అధికారం కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తి యొక్క పై అధికారి కూడా అనుకోవచ్చు. అంటే వీరి ద్వారా చేయించేటటువంటి వ్యక్తి కారయిత. ప్రేరకః ప్రేరేపించేటటువంటి వ్యక్తి కూడా. అనుమోదకః అంటే ఇది కరెక్ట్గా ఉంది, దీన్ని మేము అనుమోదించడం. సుకృతే దుష్కృతే చైవ చత్వారః సమభాగినః అంటే మంచి పని కానివ్వండి చెడు పని కానివ్వండి ఏ పనిలోనైనా కూడా మంచి చేస్తే కనుక ధర్మబద్ధమైనటువంటి పరిపాలన చేస్తే దానికి తగ్గ ఫలితం తగ్గుతుంది. ఒకవేళ చెడ్డ పని చేసినా కూడా దానికి తగ్గ ఫలితం దక్కుతుంది. మీ అందరి గుర్తే, ఈ జన్మదే కాదు జన్మాంతరాల్లో చేసినటువంటి పాపపుణ్య కర్మల్ని మన మానవ జన్మలోనే తీర్చుకోబడుతుంది. అది మీకు సాధారణమైనటువంటి అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఈ ఎటువంటి మంచి పని దుష్కృతం సుకృతే చైవ చత్వారః సమభాగినః మంచి పని చేస్తే
మంచి ఫలితం దక్కుతుంది. ఎవరెవరికి? ఈ నలుగురికి కూడా, కర్త, కారయిత, ప్రేరక, అనుమోదక, వీళ్ళు నలుగురికి కూడా మంచి పని చేస్తే మంచి ఫలితం దక్కుతుంది, చెడ్డ పని చేస్తే చెడ్డ ఫలితం దక్కుతుంది. పరమేశ్వరుని పైన నమ్మకం ఉంచి అతన్ని ఆశీర్వాదంతో మీరందరూ కూడా గ్రామ అభివృద్ధికి పాటుపడతారని ఆశిస్తూ ప్రజలందరి అనుమోదాన్ని మనందరం కూడా అనుమోదించి వారికి ఇవాళటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఈ కార్యక్రమాన్ని నా మాటల్ని నేను ముగిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. రాజ్యాంగకర్త శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ కి, రాజ్యాంగకర్త శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ కి. నన్ను సర్పంచ్గా ఎన్నుకొని నాకు బాధ్యతలు అప్పగించినటువంటి నా యొక్క గ్రామ పంచాయతీ ప్రజలకు ధన్యవాదాలు. నా యొక్క వార్డు సభ్యులు మరియు గ్రామస్తుల సహకారంతో నా యొక్క గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాను. ఈ సమావేశానికి వచ్చినటువంటి అందరికి గ్రామ ప్రజలకు, నా యొక్క తోటి న్యాయవాదులకు నా యొక్క మనస్పూర్వక ధన్యవాదాలు. మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలుపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.